గగన్ వస్తున్నాడని భూమి ఆలోచిస్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి ఏ భూమి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావని ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నావే అని నక్షత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. నేనేం చేస్తే నీకెందుకు వెళ్ళు అని భూమి అంటుంది. అదేంటి భూమి అలా అంటున్నావు? ఎవరైనా టెన్షన్లో ఉంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నేనిప్పుడు ఎంత ఆనందంగా ఉంటా అంటే అంత ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందంతో నాకు నిద్ర కూడా రావట్లేదు. ఆ ఆనందం ఎందుకని అడుగు, నేను చెప్తాను. అలాగని నీ టెన్షన్ కూడా ఏంటో చెప్పు అని నక్షత్ర అంటే, రేపు గగన్ గారు వస్తున్నారు చాలా అని భూమి అంటుంది. దానికి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? బావొస్తుంది నా కోసం కదా అని నక్షత్ర మెలికలు తిరిగిపోతూ సిగ్గుపడుతూ చెప్తుంటుంది. దాంతో భూమి చాలా షాకింగ్గా ఏంటి నీకోసమా అని అడగడంతో, అవును నా కోసమే వస్తున్నాడు. అయినా ఎందుకంటారు ఇంత షాక్ అయిపోతున్నారు? మా రెండు ఫ్యామిలీస్లు కొట్టుకు చేస్తున్నాయి కదా. ఇలాంటి టైంలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నామంటే అందరికీ కొంచెం టెన్షన్గానే ఉంటుంది. కానీ అదే కదా థ్రిల్లు. సినిమాల్లో సినిమాల్లో చూడట్లేదా ఇలాంటి లవ్ స్టోరీలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే మా లవ్ స్టోరీ కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. చూస్తూ ఉండు అని నక్షత్ర అంటే, నీకేమైనా పిచ్చా? ఆయన నీకోసం వస్తున్నారని ఎవరు చెప్పారు నీతో అని భూమి అంటే, ఎవరైనా ఎందుకు చెప్పాలి? ఆయన వస్తున్నారంటే నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి? మేమిద్దరం ఎంతైనా ప్రేమించుకుంటున్నాం కదా. నాకు సర్ప్రైజ్ ఇవ్వటానికి నాకు తెలియకుండా వస్తున్నాడు ఆయన. అయినా కూడా నాకు తెలిసిపోయింది అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. నీ సోది వినే ఓపిక నాకు లేదు. వెళ్ళిక్కడి నుంచి అని భూమి అరుస్తూ ఉంటే, ఏంటి అంత చిరాకు పడుతున్నావు? ఓ మా బావ నా కోసం వస్తున్నాడని నువ్వు తట్టుకోలేకపోతున్నావా? రేపు నీకే తెలుస్తుందిలే. బావ వచ్చి నేను ప్రేమించేది నక్షత్రనే అని అందరి ముందు చెప్తాడు. ఆ మాట విని రేపు అందరూ షాక్ అవుతారు. వాళ్ళతో పాటు నువ్వు కూడా షాక్ అవుదులే. అయినా కూడా బావ నా కోసం వస్తున్నాడంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే నీకు కూడా బావ మీద క్రష్ ఉందా ఏంటి? అలాంటిదేమైనా ఉంటే ఈ క్షణమే కట్ చేసుకో. లేకపోతే రేపు డిసప్పాయింట్ అయిపోతావు. అయినా నా ఎగ్జైట్మెంట్ నేను ఎంజాయ్ చేద్దామని వస్తే ఏడుపు మొహంతో నువ్వేంటి? వెళ్ళు వెళ్ళు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నక్షత్ర అంటుంది. నీ పిచ్చిని భరించే కన్నా ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిది అని నీకో దండం అని దండం పెడుతూ భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. హ్యాండ్సమ్ బావని నేను పడేశానని జెలసీ దీనికి అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఏమే సౌందర్య, నాకు బాగా ఆకలిస్తుంది అని వెంకటేష్ అడగడంతో, ఏమండి ఇందు వంశీ కూడా రానివ్వండి, అందరం కలిసి తిందాము. మనమే ముందు తినేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అని సౌందర్య చెప్తుంటుంది. అప్పుడే వంశీ ఇందు ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. రేయ్ రా రా నా కొడక, నువ్వు నాకు అన్నాన్ని పెట్టే దేవుడివిరా. నువ్వు నాకు చాలా ఆకలిగా ఉందిరా అని వెంకటేష్ అనడంతో, మేమందరం రెస్టారెంట్లో తినేసి వస్తున్నాం అని వంశీ చెప్పడంతో వెంకటేష్ చాలా కోపంగా సౌందర్య వైపు చూస్తూ ఉంటాడు. అన్నట్లు సినిమా ఎలా ఉంది అని సౌందర్య అడగడంతో, బోరత్తయ్య ఏం బాగోలేదు అని ఇందు చెప్తూ ఉంటుంది. రేయ్ మంచి సినిమాకి తీసుకువెళ్ళాలి కదా, ఇలాగే నువ్వు తయారైపోయావు. అమ్మా ఇందు, రేపు నేను మంచి సినిమాకు తీసుకువెళ్తానులే అన్నట్లు మీ అత్తయ్యకి ఫోన్ చేసి మేము బాగా చూసుకుంటున్నాము, ఇప్పుడే సినిమా నుంచి ఇంటికి వచ్చాను అని ఫోన్ చేసి చెప్పమ్మా చెప్పు అని సౌందర్య చెప్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, పడుకొని నిద్రపోతుంటారు కదా ఈ టైంలో అని ఇందు అంటుంది. ఏం కాదు, ఒకసారి ఫోన్ చేసి చెప్పు అని సౌందర్య అనడంతో చెయ్యి అని వంశీ చెప్తాడు. ఇందు దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో నిద్రపోతున్న అపూర్వ కాల్ కట్ చేస్తూ ఉంటుంది. కాల్ తీయట్లేదు అత్తయ్య అని ఇందు చెప్పడంతో మళ్ళీ చేస్తుంది. ఇందు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నావే అని అపూర్వ అడగడంతో, మేము ఇప్పుడే వచ్చాము, సినిమా నుండి వచ్చాము, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అత్తయ్య. ఈ మాటలు మా అత్తయ్య చెప్పమంటే నీకు చెప్తున్నాను అని ఇందు చెప్తూ ఉంటుంది. అవునా, అయితే ఒకసారి మీ అత్తయ్యకి ఫోన్ ఇవ్వు అని. నీ బుర్రకి ఏమైనా బూజు పట్టిందా? కోడల్ని బాగా చూసుకుంటే నీకేమైనా ఆస్కార్ అవార్డు ఇస్తారా? అయినా నువ్వు ఒక్కదానివే కోడల్ని బాగా చూసుకుంటున్నట్లు బిల్డప్ కొడుతున్నావేంటి? లోకంలో అందరు అత్తలు కోడళ్ళని బాగానే చూసుకుంటారు కదా. ఇలా అర్ధరాత్రి ఇంకోసారి ఫోన్ చేసావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. రేపు ఉదయం కూడా చేయకు అని అపూర్వ తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. ఏమండి, నేనేమి మాట్లాడుతున్నా కూడా అసలు వినకుండా ఆవిడ తిట్టేసి ఫోన్ పెట్టేశారండి అని సౌందర్య అంటే, ఇలా అర్ధరాత్రి ఫోన్ చేస్తే తిట్టక ఇంకే చేస్తారే? రేపు ఉదయం కట్న కానుకల గురించి మాట్లాడుకుందాంలే, నాకు ముందు అన్నం పెట్టవే సౌందర్య, నాకు చాలా ఆకలిగా ఉంది అని వెంకటేష్ అంటాడు. తెల్లవారగానే శారద దేవుడికి దీపం పెడుతూ ఉంటుంది.
స్వామి, భూమి ఈ ఊర్లో అడుగుపెట్టగానే మా ఇంట్లో అడుగుపెట్టేలా చేశావు. భూమి మా మనిషే కాబట్టి మొట్టమొదట మా ఇంట్లోనే అడుగుపెట్టేలా చేశావు. అందుకే భూమిని శాశ్వతంగా మా ఇంటికి తెచ్చుకోవటానికి మేము బయలుదేరి వెళ్తున్నాము. ఈ అడ్డంకులు రాకుండా భూమిని మా వెంట వచ్చేలా నువ్వే చెయ్యి తండ్రి అని శారద వేడుకుంటూ ఉంటుంది. తర్వాత హారతి ఇచ్చి గగన్కి పూర్ణికి బొట్టు పెడుతుంది. రే గగన్, తీసుకురా అని శారద నెక్లెస్ బాక్స్ని గగన్ చేతికి ఇస్తుంది. రే, ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా అని గగన్ అంటాడు. రే గగన్, ఇది నా కోడలి కోసమని నేను మొట్టమొదటిసారి తయారు చేయించిన నగ. ఈ నగని నువ్వు భూమికి ఇవ్వాలని తీసుకువెళ్ళావు. నువ్వు ఏ ముహూర్తంలో భూమికి ఈ నగ ఇవ్వాలని తీసుకువెళ్ళావో ఇప్పుడు భూమినే ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతోంది. ఇప్పుడు మనం భూమి కోసం వెళ్తున్నాం కదా, ఈ నగని నువ్వు భూమి మెడలో వేయాలి. భూమి మెడలో 3 ముళ్ళు వేస్తున్నప్పుడు తాళి అయితే ఎలా కడతారో అలాగే భూమి మెడలో ఈ నెక్లెస్ వేయాలి గగన్. అప్పుడు గగన్, ఈ నెక్లెస్ భూమి మెడలో వేసావనుకో నిజంగానే తాళి కట్టినట్లే, మీ పెళ్ళి అయిపోయినట్లే అని శారద చెప్తుంటుంది. అందుకే ఈ నగ తీసుకువెళ్ళి భూమి మెడలో వేసి పెళ్ళైపోయిందని చెప్పి మన ఇంటికి తీసుకువచ్చేద్దాం అని శారద అంటే, అబ్బా ఏం చెప్పావమ్మా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు. అసలు ఆ ఇంటికి వెళ్తే ఏం గొడవ జరుగుతుందో అని నేను టెన్షన్తో చచ్చిపోతుంటే నువ్వు భలే మాట్లాడుతున్నావే అని పూర్ణి అంటుంది. అసలు ఆ శరశ్చంద్ర పంపిస్తాడో లేదో అని పూర్ణి అంటే, ఏమే, ఎందుకు పంపించడు? ఆ శరశ్చంద్రకి భూమి ఏమైనా కన్న కూతురా? కాదు కదా. కన్న కూతురు కాబట్టి ఆయన ఇవ్వడు, మనం తెచ్చుకోలేము అనుకోవచ్చు. కానీ కన్న కూతురు కానప్పుడు మనం భూమిని మనం తెచ్చుకుంటాం అంతే. ఎందుకంటే భూమి మనది కదా. ఏమంటావు గగన్ అని శారద అనడంతో, అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. సరిగ్గా 10 గంటలకి నేను భూమిని తెచ్చేసుకుంటాను, మీ ఇంటికి వస్తానని చెప్పాను. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా నేను భయపడి రాలేదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ చిన్న అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి, లేకుంటే ఆలస్యం అవుతుంది. పదమ్మా, బయలుదేరి వెళ్దాం అని గగన్ అంటాడు. అలాగే పద అని శారద, పూర్ణి, గగన్ బయలుదేరుతూ ఉంటారు. భూమి బాల్కనీలో నిలబడి చాలా ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని కృష్ణప్రసాద్ వస్తాడు. ఏం చేయను మామయ్య, ఒకవైపు ప్రాణం ఇచ్చిన తండ్రి, ఇంకోవైపు ప్రాణానికి ప్రాణమైనా ప్రేమిస్తున్న గగన్ గారు. ఒకరేమో నా భర్త, ఒకరేమో నా కన్న తండ్రి. ఇద్దరూ నాకు 2 కళ్ళతో సమానం. ఒకరి కోసం ఇంకొకరిని నేను వదులుకోలేను. నాకు ఇద్దరు కావాలి. గగన్ గారు రాకుండా మనం చేసిన చివరి ప్రయత్నం కూడా వృధానే అయిపోయింది కదా మామయ్య. ఆయన రాకుండా అయితే అడ్డుకోలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని భూమి అంటే, చూడమ్మా భూమి, నేను రాత్రంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చెప్పినట్లు చేస్తే సరిపోతుందమ్మా. నువ్వు గగన్తో వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అని కృష్ణప్రసాద్ చెప్తాడు. భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మామయ్య, నేను గగన్ గారితో వెళ్ళిపోవాలా? నేను దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చానో ఆ నాన్నని వదిలేసి వెళ్ళిపోవాలా అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, అవునమ్మా, తప్పదమ్మా. ఎందుకంటే ఇప్పుడు గగన్ నీ కోసం, నిన్ను తీసుకువెళ్ళడం కోసం వస్తున్నాడు. ఇప్పుడు గగన్ అపార్థం చేసుకొని తిరిగి ఒంటరిగా వెళ్ళిపోయాడనుకో, నువ్వు జీవితాంతం గగన్తో జీవించాల్సిన దానివి. ఈసారి గగన్ అపార్థం చేసుకుంటున్నాడంటే నువ్వు జీవితంలో గగన్కి దగ్గర కాలేవు. గగన్ వెళ్ళిపోగానే మీ నాన్న నీకు వేరొక సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నువ్వు అప్పుడు అది భరించగలవా, పెళ్లి చేసుకోగలవా అని కృష్ణప్రసాద్ ప్రశ్నిస్తూ ఉంటే, నేను ఆ ఊహని కూడా భరించలేను మామయ్య అని కంటతడి పెడుతూ ఉంటుంది. అందుకే గగన్తో వెళ్ళిపోమ్మని చెప్తున్నా అని కృష్ణప్రసాద్ అంటే, మరి నాన్న అని భూమి అంటుంది. అటు నాన్న కావాలి, ఇటు గగన్ కావాలి అని నువ్వు ప్రయత్నం చేసావు కదమ్మా. కానీ అది కుదరకపోతే నువ్వు గగన్తోనే వెళ్ళిపో, మంచిది. భూమి, ఇదే సరైన నిర్ణయం అమ్మా, ఇంకేమీ ఆలోచించకు అని కృష్ణప్రసాద్ అంటే, మరి నాన్నని వదులుకోవాలా మామయ్య అని భూమి అంటుంది. వదులుకుంటే వదిలిపోయేది కాదమ్మా, తండ్రి కూతుర్ల బంధం. నువ్వు కూతురివి అన్న నిజం తెలిసిన రోజు నువ్వు ఎక్కడున్నా కూడా మీ నాన్న వెతుక్కుంటూ ఆయనే వస్తాడు, నీకు దగ్గరవుతాడు అని కృష్ణప్రసాద్ అంటే, నిజమా మామయ్య, నాన్న నా కోసం వస్తాడా అని భూమి అడగడంతో, అవునమ్మా, కాలం అయితే మీ ఇద్దరి తండ్రి కూతుర్ల బంధాన్ని కాస్త దూరం చేస్తుందేమో కానీ అది శాశ్వత దూరం మాత్రం కాదు. కాబట్టి నా మాట నమ్మమ్మా, నువ్వు గగన్తో వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో అని కృష్ణప్రసాద్ అంటాడు. మీ మాట నమ్మి, మీ మాటపై నమ్మకం ఉంచి నేను గగన్ గారితో వెళ్ళిపోతాను మామయ్య అని భూమి తన నిర్ణయాన్ని కూడా చెప్పేస్తుంది. ఫైనల్గా భూమి గగన్తో వెళ్ళిపోవటానికి సిద్ధమైపోతుంది. తర్వాత నక్షత్ర బట్టలు, చాలా నగల్ని సూట్ కేసులో పెట్టుకొని సర్దుకుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు పిన్ని అక్కడికి వచ్చి, ఏంటమ్మా నక్షత్ర, ఏంటి చేస్తున్నావు అని అడగడంతో, కళ్ళు కనపడట్లేదా, గగన్ బావ నా
కోసం వస్తున్నాడు కదా, అందుకే గగన్ బావతో వెళ్ళిపోవటానికి ఇదిగో నగలు బట్టలు అన్నీ సర్దుకుంటున్నాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నీకు పిచ్చి పట్టిందే, బాగా పిచ్చి పట్టింది. ఆ గగన్ గాడు వస్తున్నది భూమి కోసం, నీ కోసం కాదు అని అంటే నీకే పచ్చి పట్టింది, నాకు కాదు. అయినా నువ్వెవరినైనా ప్రేమిస్తే కదా మనసు పడితే కదా నీకు తెలిసేది. అందుకే నువ్వు ఇలా పెళ్లి కాకుండా ఉన్నావు. మా గగన్ బావ వస్తున్నది నా కోసమే. మేమిద్దరం ఒకరిని ఒకరం ప్రేమించుకుంటున్నాం. గగన్ బావ రాగానే నేను సూట్ కేస్ పట్టుకొని వెళ్ళిపోతాను అని నక్షత్ర చెప్పేసి డోర్ని ఓపెన్ చేయగానే అపూర్వ నిలబడి ఉంటుంది. ఇక నక్షత్ర వైపు, ఆ సూట్ కేస్ వైపు కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా అపూర్వ, నువ్వే నమ్మలేదు. ఈ నక్షత్ర ఆ గగన్ గాడిని ప్రేమిస్తోంది. ఇప్పుడు నువ్వు నీ చెవులతో వినేసావు కదా, ఇప్పుడు చెప్పు దీని సంగతి అని గోరింటాకు పిన్ని ఇరికించి వెళ్తుంది. అపూర్వ కోపంతో రగిలిపోతూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది. నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది.